అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు అర్థమవుతుందా? కాదు ఇంకా అర్ధగంట వస్తే అది మిడ్ నైట్ 12 గంటలు అవుతుంది టైం. ఈ టైంలో ఒక్క నిమిషం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, స్టేజ్ పైన ఉన్న పెద్దలకి, అలాగే ఈ సినిమాని విష్ చేయడానికి ఇదిగో ఇంకా అర్ధగంట వస్తే 12 అవుతుంది, అయినా సరే వెయిట్ చేసి ఇంత ఓపిక్గా ఉన్నందుకు, ఈ సినిమా రిజల్ట్ నాకు అప్పుడే అర్థమవుతుంది. మీరు ఇంత ఓపిక్గా వీళ్ళందరిని ఆశీర్వదించడానికి ఇంతసేపు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అలాగే మా శ్రవంతి గారికి అసలు థ్యాంక్ యూ అండి. నిజంగా చిన్న విషయం కాదు, అప్పటి నుంచి అంతసేపు నుంచి యాంకరింగ్ చేసి ఇలా ఉన్నందుకు. ముందుగా వేణోడుగుల గారికి, సార్ సాటి మనిషి గురించి మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే మట్టి కథలు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి సార్. మీ వర్క్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని దగ్గరుండి మీరు చేసినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే సురేష్ బొబ్బిలి గారు, సార్ పాట గురించి అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు, కానీ నాకు బాగా దగ్గరగా ఉన్న ఒక క్లోజ్ వ్యక్తి చెప్పిన మాట, ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇందాకే నాకు చెప్తున్నారు మన వాళ్ళు కూడా చిత్త కొట్టేశారని. సార్ మీ వర్క్ ముందు చాలా బాగుంటుంది, ఎప్పటికీ చాలా బాగుంటుంది. మీరు ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మా అనురాగ్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. వెరీ మ్యాజికల్ వాయిస్ అండి. అనురాగ్ కులకర్ణి అన్న అని పిలుస్తాను. అతని పాట ఎప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే సురేందర్ గారికి, సార్ మీరు రాసిన లిరిక్స్ ఇక్కడ దగ్గరుండి వినడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే చైతు అన్న అంటే నాకు ముందు చూసినప్పుడు కొంచెం ట్రైలర్ చూసినప్పుడు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఇది అనుకున్నాను. తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పారు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత చైతు అన్న గురించి చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. మీరు నన్ను నమ్మండి, ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు ఏంట్రా ఇంత మంచి పర్ఫార్మరా, ఇంత బాగా చేశాడేంటి, ఇలా చేయొచ్చా అని ఎలా చేశాడంటే అన్న ఐఎమ్ వెయిటింగ్ టు సీ యువర్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ మై కంగ్రాచులేషన్స్. నాకు వైబ్ అర్థమవుతుంది, ఆల్రెడీ సినిమా చాలా మంచిగా వెళ్తుందని చెప్పి. అలాగే ఈ సినిమాలో హీరోగా చేసిన అఖిల్ బ్రో, హాయ్ బ్రో, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చితక్కొట్టేసావు అసలు. తేజస్విని గారు వెరీ కంగ్రాచులేషన్స్. ఎదుగో మన ఊర్లో సాయంత్రం అలా వెళ్ళేటప్పుడు అరుగు మీద ఇద్దరు జంట కూర్చొని అలా మాట్లాడుకుంటారు కదా, అలా ఉన్నారు ఇద్దరు. ఈ అమ్మాయికి అయితే ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ లాగా సొట్టబొగ్గు ఉంది, ఇంకా బాగుంది. నిజంగా అలా ఉన్నారు చక్కగా. మన ఊర్లో అలా పొలంలో నడుచుకుంటూ పోతుంటే కొంతమందిని చూసి అదే ఇలాంటి సౌండ్ చేస్తాం కదా ఏ అని, అలా ఉన్నారు ఇద్దరు. ఖచ్చితంగా మీ ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ప్రతి సినిమాకి అందరూ మీకు బ్యాండ్ కొట్టాలని, మంచి కెరియర్ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మండి. యు ఆల్ చాలా అంటే చాలా బాగా చేశారు ఇద్దరు. అన్న అలాగే ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న బన్నీవాస్ గారికి, అలాగే మా వంశీ గారికి కంగ్రాచులేషన్ సార్. మీకు తెలిసింది ఆయన గురించి, ఆయన సినిమా ఉందంటే డే అండ్ నైట్ పడుకోడు అసలు. ఎంతవరకు తీసుకెళ్దాం, ఎలా కష్టపడుతూనే ఉంటాడు. చేసాం, అన్నీ చేసాం. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఖచ్చితంగా నాకు ఆయన మీద నమ్మకం. ఆయన కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఏదో ఉందని చెప్పి ఖచ్చితంగా ఏదో ఉంటుంది. ఖచ్చితంగా సినిమా మీకు మంచి సక్సెస్ రావాలి సార్. ముఖ్యంగా ఈటీవీ వాళ్ళ గురించి చెప్పాలండి. ఈరోజు నాకు బాపినెడ్డి గారితో ఒక మంచి కాన్వర్జేషన్ అయింది. అంటే మేము షార్ట్ ఫిలిమ్స్ వచ్చి చేసేటప్పుడు అరే ఎవరన్నా ఉంటే బాగుండు కదా, మనకు సపోర్ట్ చేసి మనకు పుష్ చేసి కొత్తోళ్ళు అనే చూడకన్నా ఒక ఆపర్చునిటీ వచ్చి, మోర్ దెన్ ఆపర్చునిటీ ఇక్కడ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలా గైడెన్స్ ఎవరన్నా ఉంటే బాగుండు కదా అనుకునే రోజుల్లో ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనకి ఈటీవీ ఉందండి. అంటే ఎవరో ఒక ఊరి నుంచి అరే మనం డైరెక్టర్ అవుదాం, లేదు మనం కథ చెప్పగలం అని వచ్చిన వాళ్ళందరికీ చాలా అండగా ఉండి